అండి నా పేరు సుశీల్ కుమార్. నేను ఇక్కడ సికింద్రాబాద్ కోర్టులో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఇది 498A చట్టం ఏదైతే ఉన్నదో అండి, అది యాక్చువల్గా అది బాధితులకి కరెక్ట్ యూజ్ చేసుకోవడానికి. కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే దాన్ని ఆ సెక్షన్ని అబ్యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి, అంటే ఇంట్లో సాల్వ్ అయ్యే విషయాలకి ఎట్లాంటైనా అభిప్రాయ భేదం లాంటివి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా అది ఈ 498Aకి దారి తీస్తున్నది. 498A ఇప్పుడు ఉన్న ఆ తొందరలో హడావిడిలో ఫైల్ చేస్తున్నారు ఈగోతోని. దాని తర్వాత అయ్యే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయండి. అండ్ మోర్ పర్టికులర్లీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఎవరో ఇన్వాల్వ్ లేని, ఇప్పుడు హస్బెండ్తో ప్రాబ్లం ఉండి ఆడబిడ్డతో ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఇష్యూలో ఆడబిడ్డ దాని లోపల ఇంప్లికేట్ చేస్తున్నారు, ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ఇంప్లికేట్ చేస్తున్నారు. అట్లాంటి ఇష్యూస్లో ఏమవుతున్నాయంటే వాళ్ళకున్న ఫ్యామిలీ, వాళ్ళకున్న మ్యారిటల్ రిలేషన్షిప్స్ కూడా స్ట్రెయిన్ అయిపోతున్నాయి. సో మొన్ననే మనకి ఆ ఇష్యూలో 2 అవుట్కమ్స్ కూడా వచ్చినాయండి. ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దే హ్యావ్ ఎండెడ్ దర్ లైఫ్. ఎందుకు అని అంటే ఫాల్స్ అక్యూజేషన్, వాళ్ళ అగేన్స్టే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అగేన్స్ట్ కూడా. సో ఇదన్నీ చాలా బ్యాడ్గా యూజ్ అవుతున్నాయి. దీంట్ లోపల ఎట్లాంటి కొన్ని అమెండ్మెంట్స్ అయితే తీసుకొని రావాలా, ఏదైతే ఇది వరకు కొన్ని సెక్షన్స్లో కూడా ఇట్లాంటి మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ పోయి ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ ఉండి చేసి పంచనామా చేస్తేనే అఫెన్స్ బుక్ చేసేవాళ్ళు. ఈ సెక్షన్ని కూడా ఆ పరిధిలోకి తీసుకొని వచ్చి అట్లనే అయ్యిందా లేదా అనేది ఫస్ట్ ప్రీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాని తర్వాతనే దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని దాన్ని ఒక క్రైమ్ లాగా బుక్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నానండి. ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ కాకుండా ఇది కొద్ది వరకు మనకు న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను.